మార్వాడి యూనివర్సిటీ ఏది నిజమో అదే చెప్తుంది. మార్వాడి యూనివర్సిటీ పిల్లల్ని బ్లఫ్ చేయడానికి ట్రై చేయదు. మార్వాడి యూనివర్సిటీ పిల్లల భవిష్యత్తు కోసం వర్క్ చేస్తుంది. సో, నిన్న మీరు చూసిన క్రౌడ్ ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా అడ్మిషన్ తీసుకున్న తర్వాత మేము ఈ మే, జూన్‌లో ఫ్రీ ట్రిప్స్ అనేవి అరేంజ్ చేసాం వాళ్ళకి. హ్మ్. అంటే మీరు అడ్మిషన్ ముందు మా మాట ప్రకారం తీసుకున్నారు. మీరొక్కసారి వచ్చి క్యాంపస్ కూడా చూసుకొని వెళ్ళండి అని వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓహ్! వాళ్ళని ఇక్కడికి ట్రిప్ అరేంజ్ చేసాం. ఒక్కరు కాదు, సో, ఇద్దరు ఇది కాదు. మీరు చూసిన లాంటి క్రౌడ్ బ్యాచెస్ ఇప్పటికి ఒక 7, 8 వచ్చేలాయి. ఓహ్ మై గాడ్! అంటే మార్వాడి యూనివర్సిటీ ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి 4,000 మంది పిల్లలు తీసుకుంటే ఆల్రెడీ 3,000 అడ్మిషన్స్ అయిపోయినాయి. అయిపోయినాయి. లాస్ట్ ఇంకా కొద్దిగా ఒక 1000 అడ్మిషన్స్ ఉన్నాయి. సో, నిన్నొచ్చిన క్రౌడ్ రైట్ వాళ్ళు క్యాంపస్‌కొచ్చి రకరకాల కోర్సెస్ తీసుకున్న పిల్లలు వాళ్ళు. అవును. సో, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి? క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి? హాస్టల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు హాలిడేస్‌లో ఉన్నారు. ఉన్న పిల్లలతో మాట్లాడారు. రైట్ కొంతమంది ఇంటర్నేషనల్ పిల్లలు ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళతో మాట్లాడుకొని ఇవన్నీ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అవును. ఇవాళ మళ్ళీ వెనక్కెళ్తున్నారు. నిజం. ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చెప్పి మోటివేషనల్ స్పీకర్ ప్రవీణ్ గారిని కూడా అవును సార్. ప్రదీప్ అది గారిని కూడా కూడా చూసాం మేము. ప్రదీప్ గారిని కూడా వండర్‌ఫుల్. పిలిచాము. ఆయన అంతేగా, అంతేగా అని అందరూ నవ్విచ్చారు.